గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే ఈరోజు మనకి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అనమాట. యూఎస్లో మాకు లైక్ 9th అయ్యింది అనమాట, జనవరి 9th. సో మాకు ఈరోజే రిలీజ్ అనమాట. మీకు జనవరి 10th అవుతుంది, బట్ వన్ డే ముందే రిలీజ్ అయిపోతుంది ఇక్కడ. ఈరోజు అయితే మనం థియేటర్కి వెళ్ళి అసలు ఇక్కడ యూఎస్లో టికెట్ ప్రైసెస్ ఎంత ఉంటాయి, అసలు యూఎస్లో తక్కువగా ఎలా సేవ్ చేసుకోవచ్చు, మన తెలుగు మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మొత్తం వీడియో అయితే మాట్లాడుకుందాం. చలి అయితే మామూలుగా లేదు అసలు. అమ్మ బాబోయ్, గులాబ్ జాములు అయితే గడగడలాడిపోతున్నాయి. ఇప్పుడు మూవీ ప్రైస్కి వచ్చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇంతకుముందు లైక్ $10-15 ఉండేది ప్రైస్, బట్ రీసెంట్ డేస్లో అయితే చాలా అమౌంట్ పెంచేశాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ మూవీ అయినా సరే, బిగ్ మూవీస్ కానీ చిన్న మూవీస్ కానీ ఏదైనా సరే $25-30 ఉంటుంది అనమాట ప్రైస్. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ చూసి పెడుతున్నాను, గేమ్ చేంజర్కి $26 పడింది నాకు. ఆల్మోస్ట్ లైక్ 26 అంటే ఆల్మోస్ట్ మనకి 2200-2300 అలా ఇండియా కన్వర్ట్ చేస్తే ప్రైస్ అనమాట. బట్ కానీ ఇంత అమౌంట్ పెట్టి కూడా ఎందుకు వెళ్తున్నాం అనేది అంటే మనకి తీసుకొచ్చేదే ఏదో పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడే మాత్రమే. అంటే యూఎస్లో రిలీజ్ అవుతాయి చిన్న మూవీస్ కూడా, బట్ ఏంటంటే మేమున్న లొకేషన్లో ఏంటంటే ఇక పెద్ద మూవీసే, ఓన్లీ మన పెద్ద స్టార్ హీరోస్ మూవీస్ మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. సో అది వచ్చినప్పుడు కూడా ఇంకా మనం వెళ్ళకపోతే బాగోదన్నమాట. ఎప్పుడో ఒకసారి అంటే పెద్ద మూవీస్ లైక్ నేను లాస్ట్ టైం ఏంటంటే కల్కి మూవీకి వెళ్ళాను, తర్వాత దేవరా, లైక్ పుష్ప, ఇప్పుడు గేమ్ చేంజర్ అనమాట. సో మనకి స్టార్ హీరో మూవీస్ కదా, సో అందుకోసం వెళ్తున్నాను అనమాట. స్నో ఇంకా రోడ్ల మీదే ఉంది, చూడండి మీరు, చాలా వరకు స్నో అయితే ఉంది. సన్సెట్ అయ్యే టైం అయిందనమాట, ఈవినింగ్ 5:30 అలా అయింది టైము. 5:45కి అయితే మూవీ ఉంది. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు పికప్ చేసుకోవడానికి. ఈ కార్ చూడండి భలే నిండిపోయింది, ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ బాగుంది కాంబినేషన్. భలే వచ్చినాయి కదా ఇంటి ముందు స్నో వల్ల, సూపర్ అసలు ఇవి. ఓకే, ఇంకా చాలా వీడియోస్ అయిపోయినాయి స్నో గురించి, ఇంకా స్నో గురించి వద్దులేండి. మన ఫ్రెండ్ అయితే వచ్చాడు డ్రాప్ చేయడానికి, ఆవిష్. హాయ్ గైస్. సో మన ఫ్రెండ్ ఏంటంటే నార్త్ సైడ్ అనమాట, సో గుజరాత్ అబ్బాయి. బట్ ఏంటంటే మనకి తెలుగులో మాత్రమే తీసుకొచ్చాడు మూవీ, హిందీలో లేదు, బట్ అందుకే రావట్లేదు అనమాట. సో మా రూమ్మేటే. సో మళ్ళీ ఓటీటీలో వచ్చినప్పుడు సజెస్ట్ చేస్తాను చూడమని. సో మన నార్త్ సైడ్ మన మూవీస్ చాలా పాపులర్ అవుతున్నాయి ఈ మధ్యన, కాబట్టి సజెస్ట్ చేయొచ్చు. డిడ్ యూ వాచ్ పుష్ప? పుష్ప 2? యా, రీసెంట్లీ. ఓకే గుడ్. డూ యూ లైక్ ఇట్? ఓకే. ఇప్పుడైతే ఎక్కడైనా కాఫీ షాప్ దగ్గర అయినా గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగేసి కాఫీ తీసేసుకుందాం. సో థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. కాఫీ తీసుకుందాం అని చెప్పేసి గ్యాస్ స్టేషన్కి వచ్చాము. సో మనకి గ్యాస్ స్టేషన్స్లో అన్నీ ఉంటాయి అనమాట. ఇండియాలో మనకి కిరాణా జనరల్ షాప్లు ఎలా ఉంటాయో, సో ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. ఈ గ్యాస్ స్టేషన్స్లో మనకి పెట్రోల్ కొట్టించుకోవచ్చు, చిన్న చిన్న సామాన్లు, చిప్స్ కానీ ఏమైనా ఈజీగా మనకు కొనుక్కునే అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇంక్లూడింగ్ మనకి కావాల్సిన బీర్స్ కూడా దొరుకుతాయి గ్యాస్ స్టేషన్లో. ఇది మనకి లైక్ ఎవ్రీ స్ట్రీట్ దగ్గర ఒకటి ఉంటుంది అనమాట. స్ట్రీట్ ఎండింగ్ కానీ లైక్ రోడ్ స్టార్టింగ్లో కానీ అయితే ఉంటాయి. డీకే ఫ్లైట్ 16 OG. కాఫీ అయితే రెడీ అయిపోయింది. థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము, లోపలికి ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకి టికెట్స్ కావాలంటే ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే థియేటర్ దగ్గరకు వచ్చైనా తీసుకోవచ్చు. బట్ థియేటర్ దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి ట్యాక్స్ ఉండదు, బట్ ఆన్లైన్లో తీసుకుంటే మనకి ఇట్లా ఆఫర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫుడ్ కూడా మనకి థియేటర్ దగ్గర ఉంటుంది, బట్ ఏంటంటే చాలా హెవీ ప్రైస్ ఉంటుంది. ఇండియాలోనే మల్టీప్లెక్స్లో మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అందుకోసమే బయట తీసుకున్నాము. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బయట ఫుడ్ అలౌ చేస్తారండి యూఎస్లో, మనకి ఇండియాలో బయట ఫుడ్ అలౌ ఉండదు. బట్ అందుకోసమే కాఫీ తీసుకొచ్చాను. ఇప్పుడు లోపలికి వెళ్తే వెళ్ళిపోదాం. ఇప్పుడే మూవీ కంప్లీట్ చేసి అయితే ఇంటికి వచ్చేసాను. బేసిక్గా మనకి ఇండియన్ మూవీస్కి మాత్రమే $25-30 అలా ఉంటుంది, ఎందుకంటే మనది ఇంటర్నేషనల్ మూవీస్ కదా. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మూవీ కనుక మనకి $25 నుంచి $30 మూవీ ఉంటుంది. బట్ ఇక్కడ లోకల్ రిలీజ్ అయ్యే సినిమాస్ ఉంటాయి కదా, లైక్ అవతార్ కానీ, మార్వెల్ మూవీస్ కానీ, స్పైడర్ మ్యాన్ అలాంటి సిరీస్ మూవీస్ అయితే $10 అలా ఉంటుంది అనమాట. ఓకేనా. బట్ మనది మాత్రమే $25-30 ఉంటాయి. అది కూడా డే 1, డే 2, డే 3 అలా 3 డేస్కి అలా ఉంటుంది. బట్ 4th డేకి అలా వచ్చినప్పటికీ $10-15 అలా తగ్గించేస్తుంది అనమాట. అండ్ మనం ఇంకా తగ్గించాలంటే ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్డే ఒక ఆఫర్ ఉంటుంది అనమాట. ఎవ్రీ వెడ్నెస్డే $5 టికెట్ అనమాట. ఏ మూవీ అయినా సరే $5 ఉంటుంది. అలాంటి మూవీస్కి మనకి ఏంటంటే వెడ్నెస్డే వరకు వెయిట్ చేస్తే మనం $5 పెట్టేసి అయితే చూడొచ్చు.
అలాంటిది ఏంటంటే మోస్ట్లీ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి బాగా వర్కౌట్ అదనమాట. లేదంటే $25 4 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి, $100 అవుతుంది. అదే మనం వెడ్నెస్డే వరకు వెయిట్ చేసి ఆ టైంలో మనం చూస్తే ఏంటంటే $20లో అయిపోతుంది. సో మనం $80 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. అది కాకుండా ఇంకేంటంటే మనకి గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళింది సినీమార్క్ అని చెప్పి థియేటర్ కంపెనీ అనమాట. సో సినీమార్క్లో మాత్రం మనకి గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. సో $50 గిఫ్ట్ కార్డ్ ఏంటంటే $40కే దొరుకుతూ ఉంటాయి అనమాట. కాస్ట్కోలో కానీ వాల్మార్ట్లో కానీ అట్లా ఆఫర్స్ పెడతా ఉంటాడు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి $50 గిఫ్ట్ కార్డు $40కే వస్తుంది. మనం బై చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే $50 గిఫ్ట్ కార్డు టోటల్ అమౌంట్ $50 కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం $40 పే చేసి 2 మూవీస్కి బుక్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకి మనీ సేవ్ అవుతుంది. అంటే ఒక $10 అయితే సేవ్ అవుతుంది. అలా అయినా చేయొచ్చు. లేదు అంటే ఇంకా మెంబర్షిప్ ఉంటదనమాట. ఇప్పుడు సినీమార్క్‌ది సంబంధించిన ఒక యాప్ ఉంటది. ఆ యాప్‌లో మనము ప్రీమియం అకౌంట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా క్రియేట్ చేసుకుంటే మెంబర్షిప్ ఉంటది. ఇప్పుడు మనం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఎలా తీసుకుంటామో ఇయర్లీ మెంబర్షిప్, అలానే ఈ సినీమార్క్ మెంబర్షిప్ తీసుకుంటే మనకు కొంచెం ఆఫర్స్ ఉంటాయన్నమాట. లైక్ మంత్లీ ఒక టికెట్ ఫ్రీ అని గాని, లేదంటే థియేటర్ లోపల ఏమైనా స్నాక్స్ అలాంటివి కొనేటప్పుడు దాంట్లో 20% ఆఫ్ గాని, 30% ఆఫ్ గాని అలా ఉంటదంట మెంబర్షిప్‌కి. సో అలా అయినా తీసుకోవచ్చు. అలా కూడా సేవ్ చేయొచ్చు. లైక్ మామూలుగా ఏందంటే $150 అలా పడుతుంది ఇయర్లీ పాస్. సో మనకి మంత్లీ ఒక మూవీ రిలీజ్ అయినా సరే, ఆ 1 మంత్లీ ఒక మూవీకెళ్ళినా సరే మనకు $10 అలా అవుతుందనమాట. సో ఎనీ మూవీ చూడొచ్చు. అట్లా మంత్లీ ఒక మూవీకి $10 అలా పడుతుందనమాట. అలా అయినా చేయొచ్చు. లేదంటే మీరింకా చెప్పినట్టు గిఫ్ట్ కార్డ్ తీసుకొనైనా అలానైనా సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. బేసికల్లీ మనం $25, $30 ఎందుకు పెడుతున్నామంటే, మన మూవీస్ ఎప్పుడో ఒకసారి వచ్చేవి. సో లైక్ ఇప్పుడున్న స్టార్స్ ఏంటంటే 2 ఇయర్స్ గాని, 3 ఇయర్స్ గాని తీస్తున్నారు. గట్టిగా కొడితే ఇయర్లీ స్టార్ హీరో మూవీస్ ఒక 3 ఆర్ 4 వస్తున్నాయన్నమాట. సో దానికోసము మనం వెళ్ళాలి, ఇంక తప్పదు. మనం వెడ్నెస్డే వరకు వెయిట్ చేద్దాము అంటే అన్ని రోజులు కూడా ఉంచడు మూవీ. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు మాక్సిమం. ఇంకా బాగా నడిచిన మూవీ అయితే ఇంకొక 2, 3 డేస్ ఎక్స్టెండ్ చేస్తాడేమో గానీ, బేసికల్లీ మనకి థర్స్‌డేలు, ఫ్రైడేలు రిలీజ్ అవుతాయి మూవీస్. మనం వెడ్నెస్డే వరకు వెయిట్ చేయాలంటే ఇంక మొత్తం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా సరే దాని గురించే మాట్లాడతారు. యూట్యూబ్‌లో రివ్యూస్ పెట్టేస్తారు. ఇంక చూసినా సరే అంత యూజ్ ఉండదు. మనకి డే 1 మాత్రం చూస్తేనే ఆ ఫీల్ ఉంటదనమాట. వెరీ రేర్ ఇంకా ఫ్యామిలీస్ అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు తక్కువ అవ్వాలి అంటే. అట్లా అనమాట. సో ఇదనమాట. సో నాకు తెలిసినంత వరకు మూవీస్ గురించి యూఎస్‌లో ఎలా ఉంటాయి, థియేటర్స్ ఎలా ఉంటాయి అయితే చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.